ఏ హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో ఇప్పుడే కల్కి సెకండ్ ట్రైలర్ చూస్తున్నాను. అదే రిలీజ్ ట్రైలర్. అది కొంచెం డిలే అయింది అండ్ కొంచెం చిరాకు కూడా వచ్చింది. బట్ ఫైనలీ రిలీజ్ అయింది. నాకేమనిపిస్తుందంటే ట్రైలర్ చూసిన కాన్సెప్ట్ బాగా చెప్పినారు. అండ్ స్టోరీ కూడా ఏమంటే త్రీ ప్యారలల్ స్టోరీస్ నడుస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఒకటి కమల్ హాసన్ గారిది, ఒకటి అమితాబ్ బచ్చన్ గారిది, ప్లస్ ప్రభాస్ గారిది ఇంకొక స్టోరీ. అండ్ ప్రభాస్ గారు ప్లస్ అమితాబ్ బచ్చన్ గారి ఫైట్ ఎట్లుంటుందో చూడాలి మూవీలో. అండ్ మెయిన్ విలన్ కమల్ హాసన్ గారు కాబట్టి సో ఆయనతో కూడా ఎట్లా నడుస్తుందో చూడాలి. అండ్ కమల్ హాసన్ గారు ఒక యూనిక్ లుక్లో ఉన్నారు ఆయన. సో అంటే ఒక ఏలియన్ ఆ లుక్లో ఉన్నారు ఆయన. సో ఒక యూనిక్ లుక్ ఉన్నారు. ఒక విలనిజం ఎట్లా పండుతుందో చూడాలి స్క్రీన్ మీద. అండ్ యా ప్రభాస్ గారు అయితే లైక్ ఆయన క్యాచీ డైలాగ్స్ కానీ బా బాంటీ దొరికింది అంటారు కదా. సో అట్లా స్పాంటేనియస్ డైలాగ్స్ కానీ బాగున్నాయి మూవీలో. అండ్ ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. సో కమల్ హాసన్ గారు అంటారంటే ఇప్పుడు మనం ఈ జనాలు ఎప్పటికైనా మారని. సో దాని తర్వాత సఫరింగ్ అని చూపిస్తారు పీపుల్ అందరిది. సో మళ్ళీ అశ్వత్థమ్మ మళ్ళీ భైరవ ఫైట్ అవుతుంది. సో అదే మన అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఫైట్ అవుతుంది. సో ఎస్ చూడాలి. సో లాస్ట్లో ప్రభాస్ గారు అంటారు లైక్ ఐఎమ్ కమింగ్ అని. సో యా నేను ఒకటే చెప్పేది ఏమంటే లైక్ సెకండ్ ట్రైలర్ ఇస్ బెటర్ దెన్ ద ఫస్ట్ ట్రైలర్. అండ్ ఏమంటే కాన్సెప్ట్ హిట్ అయితే మాత్రం మూవీ హిట్ అవుతుంది. సో ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఇది కలియుగం. సో కలియుగంలో అప్పుడు ఎంత వరస్ట్ అయిపోతుంది సిచ్యువేషన్, అంటే ఎంత పాపం పండుతుంది. అండ్ ఒక సేవియర్ ఎట్లా వస్తాడు ప్రభాస్ గారు. సో అది ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఎంత బాగా తీసుకుపోగలితే అంత బాగా హిట్ అవుతుంది మూవీ. అండ్ కంపారిటివ్లీ ఫస్ట్ ట్రైలర్ మీరు చూస్తే సెకండ్ ట్రైలర్ ఇంకా బాగానే ఉంది. అండ్ యా అండ్ ఇంకక్కడే ఇంకొంచెం డౌట్స్ కూడా ఉన్నాయి కొంచెం. అంటే లాజిక్స్ ఎట్లా బిల్డ్ చేస్తారు, మళ్ళీ అశ్వత్థామకి భైరవకి ఏం రిలేషన్ ఉంది, మళ్ళీ కమల్ హాసన్ గారితో ఎట్లా లింక్ చేస్తారు. సో అట్లా కొంచెం డౌట్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ మీరు చూస్తే కంపారిటివ్లీ బెటర్. కానీ ఇంకొంచెం లాజిక్స్ అయితే సెట్ అవ్వట్లేదు. వాళ్ళు బేసిక్ స్టోరీని చూపించినారు. లైక్ ఇప్పుడు అశ్వత్థామ మళ్ళీ భైరవ ఫైట్ కానీ, మళ్ళీ కమల్ హాసన్ గారు జస్ట్ ఒక బేసిక్ విలనిజం కానీ, పీపుల్ సఫరింగ్స్ కానీ, అండ్ ప్రభాస్ గారి కొంచెం కొన్ని డైలాగ్స్ చూపించినారు. కొన్ని చోట్ల ఏమంటే ఇంకా కనెక్షన్స్ ఇంకోట్లు అంటే ఎట్లా కనెక్ట్ చేస్తారు అన్ని డాట్స్ అన్ని. సో దానికి మనం మూవీ కోసం వెయిట్ చేయాలి. బట్ ఎస్ కంపారిటివ్లీ ఫస్ట్ రిలీజ్ ట్రైలర్ బాగుంది. బట్ లాజిక్స్ కుదరాలి. సో అండ్ నేను చెప్పేది ఏమంటే ఇన్ కేస్ ఆ కంటెంట్ సబ్జెక్ట్ హిట్ అయితే జనాలు నచ్చితే దెన్ మూవీ విల్ బి బ్లాక్ బస్టర్. అండ్ దెర్ ఈస్ నో స్టాపింగ్ కల్కి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు నాగేశ్వరి గారు. అంటే ఆయన ఒక యూనిక్ కాన్సెప్ట్ తెచ్చినారు కల్కి అని. సో అంటే ఒక 800 years ఇక్కడి నుంచి 800 years మనం ఊహించుకొని ఒక కలియుగం ఎండే టైంకి ఎట్లుండొచ్చు జనం, కాశీ ఒక మోడర్న్ సిటీకి ఎట్లుంటుంది అట్లా ఊహించుకొని ఆ పరిస్థితిలో తీస్తున్నారు మూవీ ఆయన 5 years నుంచి. సో లిటరలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎస్ కాన్సెప్ట్ హిట్ అయితే మాత్రం మూవీ హిట్ అవుతుంది. అండ్ ఇట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ 27 నేను పిచ్చ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే డెఫినెట్గా ఫస్టే ఎనీ షో ఐల్ వాచ్. సో 100%. సో అదే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెయిట్ చేయండి కల్కి రివ్యూకి నా ఛానల్కి. సో ఎస్ దట్స్ ఇట్. జై హింద్.